ఆదాయపు పన్ను శాఖలో అది కేంద్ర ప్రభుత్వంలో ఒక పర్మనెంట్ ఉద్యోగం. అసలు విశేషమేంటంటే దీనికి పెద్దగా రాత పరీక్షల హడావిడి కూడా ఉండదు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. భారత ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా క్రీడాకారుల కోసమొచ్చిన ఒక స్పెషల్ నోటిఫికేషన్ ఇది. సరే, దీని పూర్తి వివరాలేంటో చూసేద్దాం రండి. అయితే అందరికంటే ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇవి ఏవో టెంపరరీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు అస్సలు కావు. ఇవి పక్కా పర్మనెంట్, పూర్తిస్థాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అంటే ఒక్కసారి సెలెక్ట్ అయ్యారంటే ఇక కెరియర్కి పూర్తి భద్రత ఉన్నట్టే. నిజానికి ఈ నోటిఫికేషన్లో ఇదే అతిపెద్ద ప్లస్ పాయింట్. సరే, మరి ఇందులో ఏ పోస్టులున్నాయి, జీతభత్యాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ వివరాల్లోకి వెళ్దామిప్పుడు. ఈ నోటిఫికేషన్లో చూస్తే ముఖ్యంగా 2 రకాల పోస్టులున్నాయి. ఒకటి ట్యాక్స్ అసిస్టెంట్. దీనికి మొత్తం 18 ఖాళీలున్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ. ఇక రెండోది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్. దీనికి 28 ఖాళీలున్నాయి. మరి దీని స్పెషాలిటీ ఏంటంటే కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు. ఇది చాలామందికి ఒక మంచి అవకాశమనే చెప్పాలి. ఇక అందరూ ఎదురుచూసే జీతం విషయానికొద్దాం. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు పే లెవెల్ 4 ప్రకారం జీతమిస్తారు. అంటే అన్ని రకాల అలవెన్సులు అవి ఇవి కలుపుకుంటే చేతికి దాదాపుగా నెలకు 50,000 రూపాయల వరకు వస్తుంది. ఇది నిజంగా చాలా మంచి శాలరీ ప్యాకేజ్. మరి ఎంటీఎస్ పోస్ట్ సంగతేంటి అనుకుంటున్నారా? దాని జీతం కూడా ఏమీ తక్కువ కాదు. దీనికి కూడా అన్ని అలవెన్స్లు కలిపి చూస్తే నెలకు సుమారుగా 40,000 రూపాయల వరకు ఉంటుంది. ఆలోచించండి, కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇంత మంచి జీతం వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దొరకడం అనేది చాలా గ్రేట్ ఆపర్చునిటీ. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సెలెక్ట్ అయిన వెంటనే జాబ్ పర్మనెంట్ అయిపోదు. స్టార్టింగ్లో ఒక 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఇదే దాదాపు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే ఒక కామన్ ప్రాసెస్. ఈ 2 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేశారంటే ఆ తర్వాత ఉద్యోగం పర్మనెంట్ అయిపోతుంది. ఇక ఏ టెన్షన్ ఉండదు. ఓకే, ఇప్పటిదాకా అంతా బాగుంది. జీతం బాగుంది, పర్మనెంట్ జాబ్ అన్నీ బాగున్నాయి. కానీ ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లో ఉన్న అసలైన అత్యంత ముఖ్యమైన పాయింట్కు వస్తున్నాం. ఈ ఉద్యోగాలు అందరికోసం కాదు. ఇది పూర్తిగా స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. అంటే కేవలం ప్రతిభ ఉన్న క్రీడాకారులకు మాత్రమే ఈ అవకాశం. అలాంటప్పుడు అసలు ప్రశ్నేంటంటే ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు, ఎవరికి ఈ అవకాశం వర్తిస్తుంది? దీని గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. అయితే ప్రతిభావంతులైన క్రీడాకారులు అంటే ఎవరు? ఊరికే స్పోర్ట్స్ ఆడితే సరిపోతుందా? లేదు. నోటిఫికేషన్ ప్రకారం వాళ్లు చెప్పిన కొన్ని స్పెసిఫిక్ గేమ్స్లో స్టేట్ లెవెల్లో గానీ, నేషనల్ లెవెల్లో గానీ, లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో గానీ దేశానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే ఆ లెవెల్స్కి సంబంధించిన సర్టిఫికేట్లు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడొక మంచి విషయమేంటంటే ఇది కేవలం 1-2 పాపులర్ గేమ్స్కి మాత్రమే పరిమితం కాదు. నోటిఫికేషన్లో మొత్తం 17 రకాల క్రీడల లిస్ట్ ఇచ్చారు. ఇందులో క్రికెట్, కబడ్డీ, అథ్లెటిక్స్ లాంటి ఫేమస్ గేమ్స్తో పాటు ఇంకా చాలా క్రీడలకు అవకాశం కల్పించారు. అంతేకాదు, ఏ లెవెల్లో ఆడారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ల దగ్గర్నుంచి నేషనల్ ఛాంపియన్షిప్లు, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్, ఇంకా చెప్పాలంటే స్కూల్ గేమ్స్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే నేషనల్ స్కూల్ గేమ్స్లో ఆడిన వాళ్ల వరకు ఇలా చాలా రకాల సర్టిఫికెట్లకు వాల్యూ ఉంది. వీళ్లందరికీ అవకాశముంటుంది. సరే, ఈ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్తో పాటు బేసిక్గా ఉండాల్సిన వయస్సు, విద్యా అర్హతలు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు వాటి వివరాలేంటో చూద్దాం. వయస్సు విషయానికొస్తే కట్ ఆఫ్ డేట్ January 1, 2026. ఈ తేదీ నాటికి ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు అప్లై చేసేవాళ్లకి 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సుండాలి. అదే ఎంటీఎస్ పోస్టుకైతే 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఇక్కడే స్పోర్ట్స్ పర్సన్స్కి ఒక పెద్ద గుడ్ న్యూస్ ఉంది. ఏజ్ లిమిట్లో చాలా పెద్ద రిలాక్సేషన్ ఇచ్చారు. జనరల్, ఓబీసీ కేటగిరీ వాళ్లకు 5 ఏళ్లు, ఇంకా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఏకంగా 10 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దీనివల్ల చాలామందికి ఈ ఆపర్చునిటీ అందుబాటులోకి వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని మళ్లీ ఒకసారి చూద్దాం. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. కానీ దాంతోపాటు ఒక ఎక్స్ట్రా స్కిల్ ఉండాలి. అదేంటంటే గంటకు 8,000 కీ డిప్రెషన్ స్పీడ్తో టైప్ చేయగలగాలి. ఇక ఎంటీఎస్ పోస్టుకైతే అంతకంటే సింపుల్, జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ అర్హతలన్నీ సరిపోతే
ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అప్లై చేసుకోవడం. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ని ఎలా నింపాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఏ పోస్టుకు అప్లై చేయాలో మీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, మీ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ వివరాలు అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయాలి. అవసరమైన సర్టిఫికేట్లు, ఫోటో, సంతకం అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు కట్టేసి ఫైనల్గా అంతా ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేయడమే. ఇక చివరిగా కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా డేట్స్. అప్లై చేసే ప్రతి ఒక్కరూ ఈ తేదీలను అస్సలు మిస్ అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ డేట్స్ ఒకసారి నోట్ చేసుకోండి. అప్లికేషన్స్ January 31, 2026న స్టార్ట్ అయ్యాయి. ఇక చివరి తేదీ దగ్గరికి వచ్చేస్తోంది, February 21, 2026. అప్లికేషన్ ఫీజు ₹200. ఇది నాన్ రీఫండబుల్, అంటే తిరిగివ్వరు. కాబట్టి అప్లై చేసేటప్పుడు సరి జాగ్రత్తగా చూసుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ముందుగా వచ్చిన అప్లికేషన్స్, స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఆధారంగా క్యాండిడేట్స్ని షార్ట్లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత అవసరమనుకుంటే ఈ షార్ట్లిస్ట్ అయిన వాళ్లకి ఒక రాత పరీక్ష పెట్టే అవకాశం కూడా ఉంది అని నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు. చూడటానికి ఖాళీల సంఖ్య తక్కువే అనిపించచ్చు, కానీ గుర్తుంచుకోవాలి, ఇది అందరితో ఉండే పోటీ కాదు. ఇది కేవలం టాలెంటెడ్ స్పోర్ట్స్ పర్సన్స్ మధ్య ఉండే పోటీ. కాబట్టి నోటిఫికేషన్లో చెప్పిన స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇది ఖచ్చితంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఒకసారి ఆలోచించండి, బహుశా ఇది కెరియర్కొక మంచి టర్నింగ్ పాయింట్ అవ్వచ్చేమో.